నారా లోకేష్ గారు కూడా తన వంతుగా మంగళగిరిని అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు ఇప్పుడు మంగళగిరి ప్రజలకు ఎలా చేస్తున్నారండి పరిపాలన మొత్తం? చాలా గొప్పగా చేస్తున్నారండి. ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళకి యోగ్యమైనటువంటి పట్టాలు ఇచ్చారు. అట్లాగే రోడ్లన్నీ కూడాను అభివృద్ధి చేస్తున్నారు. మంగళగిరి ప్రాంతం రాజధాని ప్రాంతం ఊహకందనంత విధంగా పెరుగుద్దని భావన. కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగే. నమస్తే అండి, ఏం పేరు? మాజేటి సూర్య వేణు గోపాలకృష్ణ శ్రేష్ఠి రామానుజ దాస. సరే అండి, ఇప్పుడు 2024 ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ప్రజలు స్పష్టమైన మార్పును కోరుకున్నారు, ఆ మార్పు కోసమే ఈ ఎలక్షన్ లో మ్యాండేట్ ఇచ్చారని చెప్పి అన్నారు. ఈ 10 నెలల్లో మరి మీకు ఆ మార్పు కనిపించిందా అండి? 100కి 100% కనిపిస్తుందండి. ఏ విధాలుగా కనిపిస్తుంది మీకు? వారు ప్రకటించినటువంటి పథకాలు ఏవి చూసినా కూడా ఆయన ఎలక్షన్స్కి ముందు ప్రస్తావించినవి, ప్రకటించినవి, నేను సపోర్ట్ చేస్తానన్నవే ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ప్రత్యేకించి రాజధాని అమరావతి అభివృద్ధిలో ఆయన ప్రధానంగా 33,000 ఎకరాలు మేము భూమి ఇచ్చామండి. ఇచ్చిన వాళ్ళలో నేను కూడా ఒకండి. మరి రైతులుగా మమ్మల్ని ఎంత ఎండగట్టినా ఇబ్బంది పెట్టినా గత ప్రభుత్వం, మరి ప్రస్తుత ప్రభుత్వం ఈ రైతులని గొప్పగా చూస్తూ ఈ ప్రాంతాన్ని దేశంలోనే అత్యున్నతమైనటువంటి రాజధానిగా తీర్చిదిద్దాలని సత్సంకల్పంతో, దృఢ నిశ్చయంతో, అది ఐటీ కంపెనీల పరంగా, ఆదాయ పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, విద్యాలయాల పరంగా కావచ్చు, ఎన్ని కోణాల్లో కావాలో అన్ని కోణాలు చూడదగిన వ్యక్తి, చూస్తున్న వ్యక్తి, అభివృద్ధి చేస్తున్న వ్యక్తి, చేస్తూనే నిరంతరం ముందుకు తీసుకెళ్తున్నారు మహానుభావుడు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈయన మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి పొంగనూరు నారాయణ గారు కావచ్చు, ఇద్దరు కూడా ఈ 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం రాజధానిని అని చెప్పి ఛాలెంజ్ చేశారు. ఈ 2 ఏళ్లలో మరి కంప్లీట్ అవుతుందంటారా? బాధ్యతతో ప్రణాళికాబద్ధంగా 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేద్దామనే ప్రయాణం చేస్తున్నారు. ఆ చేస్తున్నది కనిపిస్తుంది. ఇప్పుడు నిన్న గుజరాత్ వెళ్ళి అద్భుతంగా నిర్మాణమైనటువంటి విగ్రహాల సమూహాన్ని పరిశీలించి అవి ఇక్కడ ఏర్పాటు చేసే విధానంలో కోఆర్డినేషన్ చేసుకోవడానికి మంత్రి నారాయణ గారు ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏ కోణంలో కూడాను ఇది తక్కువ, ఇది వెనకబడ్డాం అనిపించకుండా ముఖ్యమంత్రి గారు తన మంత్రివర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు, నడిపిస్తున్నారు. మరి మా నారా లోకేష్ గారు కూడా తన వంతుగా మంగళగిరిని అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇంకోటండి, ఇప్పుడు మీరు మార్పు కోరుకుంటున్నారని చెప్పి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, మార్పు ఇస్తున్నామంటున్నారు, మీరు కూడా మార్పు చూసామని చెప్పి అంటున్నారు. అయితే కొంతమంది వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీసీఎస్ వాళ్ళు లాంటి పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయి ఉద్యోగ కల్పన కోసము, దానికి భూ కేటాయింపు చేసిన దాంట్లో చాలా పెద్ద ఎత్తున రగడ చేశారు. అంటే 99 పైసలకి టీసీఎస్ లాంటి పెద్ద సంస్థకి అంత కారు జోకోగా కట్టబడాల్సినటువంటి అవసరం ఏంటని చెప్పి అంటున్నారు. దీని పరంగా మీ వ్యూ ఏంటి, అసలు మీ ఆలోచన ఏంటి, మీరు దానిపై ఎలా స్పందిస్తారు, ఎలా చూడాలంటారు దాన్ని? అభివృద్ధి జరగాలంటే నీకు నేను కోఆపరేట్ చేయాలి, నీ సహకారం తీసుకోవాలంటే నీతో కలిసి ప్రయాణం చేయాలి. నష్టం జరగకుండా అభివృద్ధి పరంగా ముందడుగులు వేయటమే మరి 4 అంశాలుగా చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి ఆ పరంగానే ముందుకు సాగింది. కొన్ని వేల ఉద్యోగాలు రావడానికి మరి దోహదకారి అవుద్ది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే ఐటీ కంపెనీల వల్ల అనేది నిరూపించబడింది. మరి తనకున్న విజనరీని, అతనుకున్నటువంటి సీనియారిటీని, అనుభవాన్ని రంగరించి అప్డేట్ చేసి ఇక్కడ ఇస్తున్నారనే భావన. అంటే వీళ్ళు ఏం చెప్పుకొస్తున్నారంటే వైసీపీ వాళ్ళు కావచ్చు, కొంతమంది మేధావులు కావచ్చు, ఏం చెప్తున్నారంటే గతంలో కూడా ఇలా చాలా టైప్స్ చేసుకున్నారు, చాలా అగ్రిమెంట్లు చేసుకున్నారు, డీళ్లు చేసుకున్నారు వివిధ ఐటీ కంపెనీలతో. కాకపోతే ఎప్పుడు కూడా వాళ్ళకి లీజుకి ఇచ్చారు, కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అమ్మేశారు కదా 99 పైసలకి. అలా అమ్మడం కరెక్టేనంటారా? అది అమ్మేయలేదండి, లీజుకి ఇచ్చినట్టుగా పేపర్లో, టీవీలో చూశారు. అంటే నారా లోకేష్ గారు జాతీయ మీడియాలో వి సోల్డ్ దిస్ ల్యాండ్ ఫర్ 99 పైసా అని చెప్పి అన్నారు. దిస్ ఈజ్ హౌ వి మేక్ డీల్స్ అని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. 91 నుంచి రాజకీయం ఇలానే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మేము దాన్ని అమ్మేశాము,
అది చేసింది మొత్తం కూడా విప్లవాత్మకమైన నిర్ణయం. ఆయన్ని చూసి టీసీఎస్ని చూసి రేపు ఇంకా కంపెనీలు రాబోతున్నాయి. వాళ్ళు కూడా ఇటువంటి ప్రోత్సాహాలే ఉంటాయి. ఈయనకన్నా ఎక్కువ ఉండొచ్చు, దీనికన్నా తక్కువ ఉండొచ్చు, కానీ ప్రోత్సాహకాలు మాత్రం ఉంటాయని చెప్పారు ఆయన. అభివృద్ధి అయితే కనిపిస్తుంది కళ్ళకు కట్టినట్టు. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు ఇప్పుడు మంగళగిరి ప్రజలకు ఎలా చేస్తున్నారండి పరిపాలన మొత్తం? చాలా గొప్పగా చేస్తున్నారండి, చాలా గొప్ప. అంటే ఏమేమి చేశారు ఈ 10 నెలల కాలంలో? మంగళాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయాన్ని ప్రసాదం అనే ఒక ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం పెడితే ఆ కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీలో మంగళగిరిని కూడా చేర్చారు. దానివల్ల కొన్ని కోట్లాది రూపాయలు ఈ దేవాలయ అభివృద్ధికి చెందడానికి దోహదకారి అవుతుంది అన్నది ఒకటి. అట్లాగే 3,000 మందికి ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళకి యోగ్యమైనటువంటి పట్టాలు ఇచ్చారు. అది కొన్ని కోట్ల రూపాయలు విలువయ్యాయి. 3,000 పట్టాలు పంపిణీ చేయడం జరిగింది వారం రోజుల పాటు. అట్లాగే రోడ్లన్నీ కూడాను అభివృద్ధి చేస్తున్నారు. ఎక్కడ ఏ అవసరం ఉంది అని వారి దృష్టికి వెళ్తే దాన్ని తూచా తప్పకుండా అభివృద్ధి చేసే పదంలో నడుస్తున్నారు. టోటల్గా 5 ఏళ్లలో అయితే ఎటువంటి మార్పులు కోరుకుంటున్నారు మీరు? మార్పులు 5 ఏళ్ళు వీళ్ళ టర్మ్ ముగిసేలోపు ఏం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారు? ఊహించని మంగళగిరి ప్రాంతం ఊహించనంత మార్పు, డెవలప్మెంట్, అభివృద్ధి అనేది రాష్ట్రమంతా అభివృద్ధి చెందుద్ది. విశేషంగా విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతం, రాజధాని ప్రాంతం ఊహకందనంత విధంగా పెరుగుద్దని భావన.